మకర రాశి వారికి రాశిలోని చతుర్గ్రహ సంచార స్థితి మరియు తృతీయంలో శని సంచార స్థితి, షష్టమ స్థానంలో గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా, విశేషంగా మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన విద్యార్థులకు ఏకాగ్రత, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు ధనము, రాజకీయ క్షేత్రంలో ఉండడానికి విజయకేతనం ఎలా ఎగరవేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే ఆత్మకారకుడైన రవి, రుణరోగ శత్రుకారకుడైన కుజుడు, అలాగనే బుద్ధికారకుడైన బుధుడు, కళత్రకారకుడు శుక్రుడు రాశిలోనే సంచారం చేయడము, ఒకవైపు కుజదోష ప్రభావం ఉండడం వలన తన కోపమే తన శత్రువు అన్న పరిస్థితి ప్రకారంగా కోపము పనికిరాదు. యంత్రాలతో, ఆయుధాలతో వీలైనంత వరకు అవసరం ఉన్నప్పుడే వాడాలి, లేకపోతే పక్కవారి సహాయం తీసుకోగలగాలి. దూరవాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది కనుక అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉద్యోగ మార్పు, స్థల మార్పు ఉండే పరిస్థితి చాలా అధికంగా కనపడుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే 2వ స్థానంలో రాహు, ధనాన్ని మీరు మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు. తృతీయంలో శని భగవానుడు, తల్లిదండ్రుల యొక్క సేవ, ఆధ్యాత్మిక సత్ప్రవర్తన చాలా అవసరం. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఎప్పుడూ ఏదో ఒక భయం, అంటే స్కిన్ ఎలర్జీ కానీ, జ్వరము కానీ, అనారోగ్యం కానీ, ఏదో జరగబోతుంది అనేది ఇన్సెక్యూర్గా భావిస్తూ ఉంటారు. అంటే మనోధైర్యం లేకపోవడం, ఆత్మస్థైర్యం లోపించడం. దీనివలన శరీరం ఎప్పుడు గోరువెచ్చగా ఉంటుందేమో, నాకు తలనొప్పి ఉంటుందేమో, శిరభారం ఉందేమో, కాలు చేతులు లాగేస్తున్నాయేమో అనేటువంటి భ్రమలో జీవనాన్ని పొందుతూ ఉంటారు. ఎన్నడూ లేని విధంగా అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అంటే చిన్న చిన్న వాటికి కూడా ఆందోళన. అయ్యో నేను ఈ పని చేయలేనేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటుంటారు. ఒక ఏనుగు రోడ్డంబడి వెళ్తూ ఉంటే అనేక జీవరాశులు మరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు సందడిగా భావించండి, అది ఒక భజనగా భావించండి. అప్పుడే మీరు లక్ష్యం వైపు మీరు ప్రయాణం చేస్తారు. అయ్యో కుక్కలు మరుగుతున్నాయి కదా, జంతువులు అరుస్తున్నాయి కదా అని చెప్పి తిరిగి చూడడం ప్రారంభించారా, మీ యొక్క లక్ష్య సాధనలో వెనకబడిపోతారు. ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ ఆదివారం పూట పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర కొబ్బరి నూనెతో దీపం